శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఇదేనా మన టీఎల్సీ అనుదిన ఆహారాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వీక్ ప్రారంభ దినంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క చల్లని మెల్లని స్వరమైనగలిగినటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి రుణస్తులుగా కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఇది మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు చాలా దివ్యమైనటువంటి మాట ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ మాటలో 3 తలంపులు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనే మాట. ఎందరు అంగీకరించిరో. ఈ ఉదయం యేసు ప్రభుని నీవు సొంత రక్షకునిగా అంగీకరించావా? నీవు మనస్ఫూర్తిగా పెదాలతో చెప్పటం కాదు, హృదయపూర్వకంగా మన ప్రభువుని, ఆయన నా స్వరక్షకుడు, నా తండ్రి, నా ప్రభువు, నా దేవుడు అని చెప్పేసి నీవు ఖచ్చితంగా ఆయన్ని అంగీకరించిన వ్యక్తివై ఉండాలనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నారు. రెండవ తలంపు, తన నామమందు విశ్వాసం ఉంచు వారికి అంటున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో ఏది కావాలన్నా కానీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన నామములో సమస్తం ఉన్నది. మనకి యేసుక్రీస్తు నామములో నీవు ఏది అడుగుతావో అది నీకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు నామంలో ప్రతి వాటి మీద, ప్రతి బలహీనతల మీద, ప్రతి శక్తుల మీద యేసుక్రీస్తు నామంలో నీకు విజయం కలుగుతుంది. ఈ ఉదయం ఆయన నామాన్ని నువ్వు విశ్వసించగలిగితే నీ జీవితంలో ఏది కావాలన్నా కానీ అది నువ్వు పొందుకోబోతున్నావు. మూడవ తలంపు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినను అనే మాటకి జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించున్నాడు. నీవు ఖచ్చితంగా ఆయన అంగీకరించుంటే, ఆయన నామమునందు విశ్వసించి ఉంటే నీవు ఆయన కుమారుడు, కుమార్తె. ఇంకా ఇప్పటికి కూడా నీవు అంగీకరించిన వ్యక్తిగా ఉంటే, ఆయన నామమునందు విశ్వసించినటువంటి వ్యక్తిగా, నామకార్థంగా ఆచారంగా ఉంటే నీకు ఆయన అనుగ్రహించినటువంటి అధికారం, ఆయన కుమారుడివి, కుమార్తె అనేటువంటి అధికారాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఎంతటి ఆశీర్వాదం అంటే, నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తె అంటే మా చిన్న విషయం కాదు. అది నీకు హక్కుగా, ఒక అధికారంగా. ఎందుకంటే మనం భూమి మీద కలిగినటువంటి తల్లిదండ్రుల్ని, మరి మనకున్నటువంటి తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆస్తుల్ని మనం పొందుకుంటాం. ఫలాని వారి బిడ్డలు కాబట్టి వారి సమస్త స్వాస్థ్య ఆస్తి వారి బిడ్డలది అన్నట్టుగానే పరలోకపు తండ్రికి మనం బిడ్డలుగా అయి ఉంటే మనం ఇంకా ఎంత ధన్యులు, ఎంత ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో ఎంతటి ఐశ్వర్యవంతులు మనం. మన దేవుడు, మన ప్రభు, మన తండ్రి సర్వసృష్టికి సార్వభౌముడు, సర్వాధికారి. ఆయన బిడ్డలమై ఉంటే ఎంత ఆశీర్వాదమో గుర్తెరుగుదాం. ఇప్పటికైనా ఆయన అంగీకరిద్దాం, ఆయన నామంలో విశ్వసిద్దాం, ఆయన అనుగ్రహించినటువంటి కుమారుడు, కుమార్తె అధికారాన్ని పొందుకొని ఆయన కొరకు జీవిద్దాం. అతి కృపలో దేవుడు మనల్ని కూడా స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మా ప్రథమ కుమార్తె నాన్సీ సఫలతకి దేవుడు అనుగ్రహించిన దయా కిరీటాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు ఆయన యొక్క సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగానే సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరాలు దిక్కుమవుతానని సెలవిచ్చినట్లుగా నాన్సీ సఫలతకు దేవుడు ఇలాంటి దయా కిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ ఆయన మహిమార్థమై అన్ని విషయాల్లో దేవుడు ఉన్నతంగా దేవుడు బిడ్డను బ్లెస్ చేయనుగాక.
ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన మీకు వందనాలు ప్రభువా. ఈ మాసమంతా నా తండ్రి దేవా, 1వ తారీఖు నుంచి ఈ 31వ తారీఖు వరకు నా ప్రభువా అయ్యా, ఈ మాసంలో చివరి దినంలో ఈ ఉదయకాలం మీ స్వరం వినగలిగినటువంటి కృపను నాయన మా అందరికీ మీరు దయచేసినందులకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ లేఖనంలో జ్ఞాపకం చేసినట్లుగా నాయన అందరూ మిమ్మల్ని అంగీకరించి మీ నామం ముందు విశ్వసించిరో వారందరికీ కూడా నాయన మీ కుమారులు కుమార్తెలు కాగలిగినటువంటి అధికారాన్ని అనుగ్రహించుదునని మీరు జ్ఞాపకం చేశారు దేవా. పరిపూర్ణంగా మేము మిమ్మల్ని అంగీకరించేవారుగా మీ నామాన్ని విశ్వసించిన ఆయన మీ కుమారులు కుమార్తెలుగా కాగలిగినటువంటి అధికార ధన్యతను మా అందరికీ మీరు దయచేసినందులకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కుమారులు కుమార్తెలు కాబడితే ప్రభువా కలిగేటువంటి ఆశీర్వాదాలు, కలిగేటువంటి హక్కును ప్రభువా మేము నిరంతరం భూమి మీద పరలోకంలో కూడా అనుభవించగలిగినటువంటి కృపలో మమ్మల్ని అందరినీ స్థిరపరచండి. ఈ ఉదయం టీఎల్సీ దినాహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ మాసమంతా మీరు నడిపించారు. రానటువంటి నూతన సంవత్సరం నూతన మాసంలో ప్రభువా మీరు దాచి శుద్ధం చేసిన ప్రతి మేలులకు కూడా ప్రభువా మమ్మల్ని అర్హులుగా యోగ్యులుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం నాయన జన్మదినం జరుపుకున్నటువంటి నాన్సీ సఫలతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. బిడ్డకి మీరు ఇచ్చిన దయాకిరీటను బట్టి మీకు వందనాలు. మీ సేవకుని కుటుంబానికి నాయన కొలత లేనటువంటి దీవెనలు కురుంబరిస్తాను మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి దేవా, మీ సేవకుని కుటుంబాన్ని మీ పరిచర్యలో ఇంకెక్కువగా ఎత్తిపట్టండి. మీ కొరకు నమ్మకం యథార్థంగా నాయన మా కుటుంబం అంతా కూడా పనిచేయటానికి నాయన మమ్మల్ని మీరు బలపరచండి. మీ అభిషేకాన్ని నూతనపరచండి ఆయన. బిడ్డ యొక్క ఎడ్యుకేషన్ అంతట్లో మీరు తోడుగా ఉండి ప్రభువా తన కెరీర్ అంతటి కూడా మీరు బ్లెస్ చేసి మీ కొరకు దీవించమని యేసునామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.